రంగారెడ్డి జిల్లా కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాలనీలోని గుడిసెలకు మంటలు అంటుకుని భారీగా ఎగసిపడుతున్నాయి. దాదాపు 500 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో జరిగిన అగ్ని ప్రమాదం దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ భారీగా సిలిండర్లు పేలుతున్నట్టుగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమరేందర్ చెప్పండి. బిందు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రావి నారాయణ రెడ్డి నగర్ లో ఉన్నటువంటి మొత్తం సుమారు 500 గుడిసెలు ఒక్కసారిగా అగ్నికి ఆగుతయ్యాయి. భారీగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు ఎగిసి పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గుడిసెల నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం వరుసగా అంటే ఒకదానికోటి ఆనుకోవడంతో మొదట 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఆ తర్వాత ఒకదానికోటి అంటుకొని దాదాపు 500 గుడిసెలను కూడా పాక్షికంగా దగ్ధమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో స్థానికులు ఇప్పటికే మంటలార్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఫైర్ సిబ్బంది పూర్తిగా మంటలను కూడా కంట్రోల్లో తీసుకొచ్చారు. అయితే అగ్నిమాపక శాఖ వెంటనే స్పందించడంతో ఒకసారిగా పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే గుడిసెలు ఉన్నటువంటి సిలిండర్లు పేలడంతో పూర్తిగా తీవ్ర ఏవైతే అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా భయాందోళనకు గురైన పరిస్థితి ఎదుర్కొనే. అయితే కుంట్లూరుకు సంబంధించి రావినారాయణ రెడ్డి నగర్ లో గత 4 ఏళ్ల క్రితం భూదాన్ భూమికి సంబంధించిన భూమిలో సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని పేదలు అక్కడ నివసిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడంతో పూర్తిగా పేదలందరూ కూడా అక్కడే గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. అయితే ఇవే గుడిసెలు మొత్తం 500 గుడిసెల వరకు కూడా పాక్షికంగా దగ్ధం కావడంతో పూర్తిగా మంటలను కూడా కంట్రోల్లో తీసుకొచ్చారు. అక్కడ ఇప్పటి వరకు అంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఓన్లీ ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఓకే అమరేందర్, థ్యాంక్ యూ. బాబు